ఈ రోజైనా మన విషయం మీ ఇంట్లో చెప్పేస్తావా? రోజు ట్రై చేస్తున్నా, ఈరోజు ఫైనల్ చేసేస్తా. గుడ్ గుడ్, అదే పోస్ట్ మెయింటైన్ చేయి. కోర్స్ ఫ్లో పట్టించుకోను, ఫైనల్ ఎపిసోడ్కి తెచ్చేస్తా. మా ఇంట్లో నేను చెప్పేశాను, నీ రిప్లై కోసం వెయిటింగ్, లైక్ సర్వై భాగం వచ్చే వారం లాగా. ఓకే కూల్ రా. సరే స్కూల్గా డీల్ చేసి ఏదో ఒకటి ఫైనల్ చేయి. ఓకే ఇక్కడే ఆపే. ఇక్కడ నుంచి కలిసి నడుద్దామా? లేదు, సెపరేట్గా వెళ్దాం. నువ్వు ఇటు నుంచి వెళ్ళు, నేను అటు నుంచి వెళ్ళిపోతా. దేవుడా, ఈ రోజున నువ్వు దేవుడు నిరూపించుకో ప్లీజ్. నీ మీద నమ్మకంతో నేను నమ్ముతున్నాను, నా మీద దీవెనలతో నన్ను దీవించలేవా? అమ్మా, ఎవరివి ఫొటోస్? నీకు మ్యాచ్ వచ్చిందే. అబ్బాయి అందగాడు, కోటీశ్వరుడు. ఒక్కడే అబ్బాయి, చాలా మంచి సంబంధం. అప్పుడే పెళ్ళేంటమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి అసలే. ఎగ్జామ్స్ కి ఏమైంది, ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా రాసుకోవచ్చు. ఒకసారి ఆ ఫొటోస్ చూసి దాని మీద అబ్బాయి నంబర్ ఉంది, ఫోన్ చేసి మాట్లాడు. Hi Hema, how are you? What's up? ఇంట్లో మ్యాచ్ చూసారే. Oh wow, ఎవరు విన్ అయ్యారే? ఇండియా పాకిస్తాన్ ఆడితే బంగ్లాదేశ్ విన్ అయిందంట. అదేంటే? మరి ఏంటి, మ్యాచ్ చూసింది నాకు. ఓ, పిచ్ లో ఆడే మ్యాచ్ కదా, పిచ్ ఎక్కించే మ్యాచా? అయితే ఇప్పుడు ఏంటి? పెళ్లికి వస్తావా లేదా అని కనుక్కోవడానికి ఫోన్ చేశా. నువ్వు సంబంధం గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నా, బంధువుల గురించి ఆలోచిస్తున్నావా? నేను పక్కా వస్తా డార్లింగ్. అనవసరంగా లవ్ స్టోరీని మర్డర్ హిస్టరీ చేయకు. అసలు ఇప్పుడు ఏమైంది? ఏంటి, ఏం తెలియనట్టు అడుగుతావు? నేను 2 years నుంచి లవ్ లో ఉన్న సంగతి నీకు తెలుసు కదా. ఓ, ఆ సంగతి నీకు కూడా తెలుసా? యా బట్ నువ్వు ఎప్పుడు పరిచయం చేయలేదు కదా. ఇప్పుడు అది కాదు ప్రాబ్లం, ఏం చేయమంటావు చెప్పు. ముందు ఫొటోస్ చూడు, తర్వాత ఆలోచించి చూడు. అమ్మ మాత్రం కోటీశ్వరుడు అందగాడు అని చెప్పింది. కోటీశ్వరులు అందరూ అందంగానే ఉంటారే. వీడు అందంగా ఉన్న కోటీశ్వరుడో లేదా కోటీశ్వరుడు కాబట్టి అందగాడో తెలుసుకోవాలి. చూసి మాత్రం ఏం చేయాలి? నా మాట విని ముందు నువ్వు ఫొటోస్ చూడు. మంచి హైట్, మంచి పర్సనాలిటీ, కోటీశ్వరుడు, అందగాడు, పైనుంచి కింద దాకా పవన్ కళ్యాణ్ లా కత్తిలా ఉన్నాడు. వావ్, అయితే వెంటనే బుక్ చేసేసుకోవే. ఏంటి నువ్వు చెప్పేది? అంటే వీడిని పెళ్లి చేసుకోమంటావా ఇప్పుడు? అవును, అదే చెప్తున్నా. మరి నువ్వేదో మంచి ఐడియా చెప్తావని నీకు ఫోన్ చేస్తే ఇలా చెప్తావేంటే బాబు? మంచి ఐడియాస్ ఎప్పుడు ఇలానే ఉంటాయే. నీ మంచిగో చెప్తున్నా, నా మాట విని వీనే పెళ్లి చేసేసుకో, నీ లైఫ్ బాగుంటుంది. వీడిని పెళ్లి చేసుకోవడం అంటే వాడిని మిస్ చేసుకోవడమే కదా. నేను వాడిని మిస్ చేసుకుని వీడిని పెళ్లి చేసుకోమనట్లేదే. వీడిని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి వాడిని మిస్ చేసుకోమంటున్నాను. అంతేనంటావా? బట్ వాడు మంచోడే. 2 years నుంచి నన్ను లవ్ చేస్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది 2 years నుంచి ఎంత ఖాళీగా ఉన్నాడో. అలా కాదే, అర్థం చేసుకో. నాకు బాగానే అర్థం అవుతుంది, నీకే అర్థం కావట్లేదు. పోనీ నేను ఒక ఐడియా చెప్తాను, దాన్ని ఫాలో అవ్వు. ఇద్దరిని కంపేర్ చేసుకో, ఇద్దరిలో నీకు ఎవరిని చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుందో వాడినే చేసుకో. ఇంకా నీ ఇష్టం, ఇంతకంటే నేనేం చెప్పలేను.
సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. వాడి పిక్లో క్యారెక్టర్ తెలియట్లేదు, కానీ వీడికి మాత్రం మంచి క్యారెక్టర్ ఉంది. వాడు స్టైల్కి నిర్వచనం లాగా ఉన్నాడు. వీడేమో స్టైల్ కోసం ట్రై చేస్తున్నట్టు ఉంటాడు. వీడే హైట్ ఉన్నాడు అనుకుంటుంటే వీడిని మించిన హైట్ ఉన్నాడు వీడు. వీడికి పెట్ నేమ్ తప్ప ఒక్క పెట్ కూడా లేదు. వీడి పిక్లో ఉన్న కుక్క కూడా సింహంలా ఉంది. వీడికి శాలరీ 100,000 వస్తుంది. వీడికి శాలరీ 100,000 వస్తుంది. వీడి బ్యాంక్ బ్యాలెన్స్తో సెల్ బ్యాలెన్స్ మాత్రమే ఎంచుకోవచ్చు. వాడి బ్యాంక్ బ్యాలెన్స్తో లైఫ్నే బ్యాలెన్స్ చేయొచ్చు. వీడు ఫేస్బుక్లో స్టేటస్ మార్చడమే తప్ప వీడితో ఉంటే నా స్టేటస్ మారదు. అదే వీడైతే స్టేటస్ అండ్ స్టేట్ ఆఫ్ లివింగ్ రెండు మారిపోతాయి. వీడి ఇల్లు చేపల మార్కెట్లా అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరితో నిండిపోయి ఉంటుంది. కానీ వాడి ఇల్లు సూపర్ మార్కెట్లా కావాల్సిన వాళ్ళే ఉంటారు. వీడితో హనీమూన్ ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటుంది. వాడితో హనీమూన్ ఫిక్షన్ మూవీ లాగా ఉంటుంది. వీడి చూపుల్లో ప్రేమ ఉంది. వాడి చూపుల్లో జీవితం మొత్తం ఉంది. ఓసే, నేను బాగా ఆలోచించాను. 360 degreesలో ఏ యాంగిల్లో చూసినా నాకు వచ్చిన సంబంధమే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ ఇంకా ఏంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోక. మరి వాడికి ఏం చెప్పాలి? వాడికేం చెప్పాలన్న ఆలోచనతో నువ్వు వాడిపోతావేంటే? నిజం చెప్పు, కానీ దాంట్లో అబద్ధం ఉండాలి. అంటే ఇలా చెప్పే. మరీ అంత సీరియస్గా చెప్తే ఫీల్ అవుతాడేమోని. నువ్వెంత సీరియస్గా చెప్తే అంత ఫీల్ ఉంటుంది. ఎంత ఫీల్ నువ్వు క్యారీ చేస్తే వాడు అంత ఫీల్ అవ్వడు అనుకుంటున్నా. నీ ఫీలింగ్స్ తో వాడిని ఫీల్ అయ్యేలాగా చెయ్యి. ఫీల్ ఫ్రీ టు క్రియేట్ ఫీల్. క్యారీ ఆన్. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. బాయ్. మా పేరెంట్స్ నాకు ఒక సంబంధం చూశారు. వాళ్ళు అతన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు. నేను మా పేరెంట్స్ని ఎదిరించి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నన్ను మర్చిపోయి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం. మా పేరెంట్స్ అంటే నాకు సర్వం. సర్వం కోల్పోయినప్పుడు ఇంకా ప్రాణం ఉండి ఏం లాభం? అమ్మాయిలంటే ఏంటో ఒక్క డైలాగ్లో చూపించేసావు కదే. మీరు మారరు. మారినా సరే ఆ మార్పు మంచి లాంటిది, కరిగిపోతుంది. కానీ నువ్వు అలాంటి అమ్మాయి కాదనుకున్నాను, అందరు ఎదవల్లాగా. ఇప్పుడు నిజంగానే ఎదని ప్రూవ్ చేస్తావు కదే. ఓ పోవే, నీకు అర్థం కావాల్సింది ఈ తిట్లు కాదు, దాని వెనకాల ఉన్న బాధ. నిజమైన ప్రేమకి, నిజాయితీగా ఉన్న మనిషికి వాల్యూ లేదు. అబద్ధాన్ని అందంగా చూస్తే నిజం కూడా దాన్ని వెంటబడుతుంది. ఈ రోజు నుండి నిజానికి, నిజాయితీకి డాట్ పెట్టి అబద్ధానికి, ఆనందానికి సలాం పెడతా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లిఫ్ట్కి వెళ్తారా? అర్జెంట్ అండి. ఎక్కడికి వెళ్ళాలి? మాదాపూర్ వరకు.
ఓకే, నేను కూడా అటే వెళ్తున్నా. హేమా, హామా, నీకో గుడ్ న్యూసే. నీకు కూడా ఒక గుడ్ న్యూస్. నువ్వు చెప్పు ముందు. నువ్వు ఎగ్జామ్స్ హ్యాపీగా రాసుకోవచ్చు. వాళ్ళు సంబంధం క్యాన్సిల్ చేసేసుకున్నారు. హ్యాపీయా?